యాక్చువల్లీ నేను ఒక రిపోర్ట్ చదివినప్పుడు హైదరాబాద్లో అవుట్ ఆఫ్ 100 సీకేడీ కేస్ పేషెంట్లలో అందులో 77% మంది గ్రౌండ్ వాటర్ తీసుకుంటున్నారు అనేది ఒకటి తేలిందని వార్తలు ఉన్నాయి. సో గ్రౌండ్ వాటర్ తీసుకుంటే సీకేడీ సమస్యలు పెరిగే అవకాశం ఉందా? గ్రౌండ్ వాటర్లో ఎలాంటి మినరల్స్ ఉన్నాయి, ఎలాంటి ఖనిజాలు ఉన్నాయి వాటిల్లో కిడ్నీస్కి ఎఫెక్ట్, బికాజ్ తాగింది మళ్ళీ కిడ్నీస్ నుంచే ఫిల్టర్ అవ్వాలి. హెవీ మెటల్స్ అట్లాంటివి ఉన్నాయనుకోండి, బెటర్ టు అవాయిడ్. సో బెటర్ టు స్టిక్ టు మంజీరా వాటర్ ఆర్ కృష్ణా వాటర్కి స్టిక్ అవుతే అవి ఏంటంటే అవి టెస్టెడ్ వాటర్ అండ్ మున్సిపల్ వాటర్ విచ్ ఇస్ లిటిల్ బెటర్ యాజ్ కంపేర్డ్ టు గ్రౌండ్ వాటర్. బికాస్ గ్రౌండ్ వాటర్లో ఎలాంటి ఖనిజాలు ఉన్నాయి, ఎలాంటి మినరల్స్ ఉన్నాయి ఎవరికి తెలియదు మనకి. పొల్యూషన్ సో అవి దే ఆర్ నాట్ ఫిల్టర్డ్, దే ఆర్ ఓన్లీ పర్సనల్ యూస్గా యూజ్ చేసినట్టు అవుతుంది. వేరేజ్ మంజీరా అండ్ కృష్ణ ఆర్ టెస్టెడ్, దే ఆర్ మనకి వాటర్ సంప్స్లోకి వెళ్ళి గవర్నమెంట్ క్లోరినేట్ చేసి వాటిని టైం టు టైం టెస్ట్ చేస్తూ ఉంటారనమాట. సో దోస్ ఆర్ బెటర్ యాజ్ కంపేర్డ్ టు ఇది అనమాట. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.